చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత, కన్సల్టెంట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్, హైదరాబాద్. ఇవాళ మనం ఒక మంచి వెరీ ఇంపార్టెంట్, వయసుతో సంబంధం లేకుండా మేల్ ఫీమేల్ అని లేకుండా అందరికీ ఉపయోగపడే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక చిన్న బ్యూటిఫుల్ రెసిపీ కూడా. ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే, మన మానవ శరీరంలో, హ్యూమన్ బాడీలో ఎట్లయితే హార్ట్, లివర్, స్ప్లీన్, రక్తము, బోన్స్ చాలా ఇంపార్టెంట్ అని మన అందరికీ తెలుసు. అది కాకుండా ఇంకొక అతి ముఖ్యమైనది, బట్ చాలామందికి అది ఉందని కూడా తెలీదు. అది ఏంటి అని అంటే మన గట్ మైక్రోబయోమ్, అంటే మన బాడీలో ఉండే మంచి గుడ్ బ్యాక్టీరియా అనమాట. ఇది హెడ్ టు టో, అంటే మనకు మొత్తం శరీరంలో అంతా ఉంటుంది, కానీ ఎక్కువ క్వాంటిటీలో మోస్ట్ ఇంపార్టెంట్గా ఎక్కడ ఉంటుంది అంటే మన పెద్ద ప్రేగులో, కోలోన్లో ఉంటుంది అనమాట. అది ఒక దాదాపుగా మన శరీరంలో ఆ గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది అంటే 1 ట్రిలియన్ సెల్స్, అంటే 1,00,000 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. అది ఎంత మంచి బ్యాక్టీరియా అంటే మనం తిన్న ఫుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, అంటే మన ఫైబర్ ఫుడ్ తింటాం కదా, బీట్రూట్ కానీ మనం తినే ప్రతి ఫుడ్లో, మన చపాతీస్లో కానీ అన్నిట్లో ఫైబర్ ఉంటుంది కదా, అది బ్రేక్ చేయాలంటే మనకు కావాల్సింది ఈ బ్యాక్టీరియానే. ఇంకొకటి ఏంటంటే మనకు అసిడిటీ రాకుండా, ఇంకో కడుపు ఉబ్బరంగా ఉండకుండా, పుల్లటి దేపులు రాకుండా, జీర్ణక్రియ కరెక్ట్గా ఉండాలంటే కూడా ఈ బ్యాక్టీరియానే కావాలి. ఇది లేకపోతే మనకి జీర్ణాశయం సరిగ్గా పని చేయదు. అది పని చేయనప్పుడు అసిడిటీ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అనమాట, వయసుతో సంబంధం లేకుండా. సో మనం దీన్ని యాక్చువల్లీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో సద్దన్నం అని చెప్పేసి, ఇంకోటి గంజిని వారం రోజులు ఉండేసి దాన్ని అట్లా పెట్టి అది పులిచిన తర్వాత తాగడం, ఇట్లాంటివి చాలా కేర్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఏంటంటే అది చేయడం లేదు, ఎందుకంటే అది లాంగ్ ప్రాసెస్, టైం టేకింగ్, కాబట్టి అది మనం మర్చిపోయాం మెల్లిమెల్లిగా. ఫర్మెంటెడ్ డ్రింక్స్ అనమాట. ఇందులో ఏంటి అని అంటే, ఈ ఫర్మెంటెడ్ డ్రింక్స్లో ఈ బ్యాక్టీరియా అయితే మన కడుపులో ఉంటుంది కదా, సిమిలర్ బ్యాక్టీరియాని మనం బయట తయారు చేసుకొని తాగుతున్నాం అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది ఏంటి అంటే చాలా సమస్యలకి, కడుపుకి సంబంధించిన మీరు పేరు చెప్పండి, ఆ సమస్యకి ఇది ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది సరే సమస్య ఉన్న వాళ్ళు తాగుతారు, లేని వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఎవ్రీ 4 డేస్కి ఒకసారి తాగితే ఏంటంటే మనకి ఫ్యూచర్లో వచ్చే డిజీజెస్ కూడా తగ్గిపోతాయి. ఎందుకు అనంటే మనం ఇది మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటి అని అంటే, ఒక్కరోజు మనం ఒక మంచి ఫుడ్ తిన్నా, ఒక్కరోజు బ్యాడ్ ఫుడ్ తిన్నా, ఈ బ్యాక్టీరియా వాల్యూ అనేది లక్షల్లో తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం నీరు తాగినా, మీరు ఒక చిన్న చాక్లెట్ తీసుకున్నా, ఒక మంచి ఫ్రూట్ తీసుకున్నా, అది ఎట్ ద ఎండ్ మనకి పాస్ అవ్వాల్సింది పెద్ద ప్రేగులోంచి. ఏది మనం నోట్లోంచి తీసుకున్న ప్రతిదీ పెద్ద ప్రేగులోంచి పాస్ అవ్వాల్సింది, అదర్వైజ్ దానికి అవుట్లెట్ ఉండదు. సో ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి మనం ఒక్కరోజు మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఈ బ్యాక్టీరియా ఎంతో హెల్దీ అవుతుంది. అట్లాగే ఒక్కరోజు బ్యాడ్ ఫుడ్ తీసుకున్నా కూడా ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇప్పుడు కెనడా ఇంకా అట్లాంటి కంట్రీస్లో ఈ బ్యాక్టీరియా డెఫిషియన్సీస్ వచ్చి లిటరలీ మనుషులు ఏది తినలేక, వాటర్ కూడా తాగలేక దానికి అలర్జిక్ అవుతున్నారు ఫుడ్కి. అట్లాంటి కేసెస్లో, సివియర్ ఉన్న కేసెస్లో ఫీకల్ ట్రాన్స్ప్లాంట్, అంటే మలం మంచి, ఎందుకంటే మనం ప్రతి మనిషిలో మలంలో ఆ బ్యాక్టీరియా కూడా బయటకు వస్తుంది అన్నమాట, ప్రతిరోజు వస్తుంది. సో ఇది సివియర్ ఉన్న కేసెస్లో అది మంచి హెల్దీగా ఉన్న హ్యూమన్ మలంది ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియా డెఫిషియన్సీస్ వస్తే. చాలాసార్లు మనకి తెలియకుండానే అంటాం కదా, చాలా చిరాకు వస్తుంది ఈ మధ్య, నాకు చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది, నేను డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాను, యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ అంటే గుండెలో ఒక రకమైన దడ అనమాట, ఛాతీలో ఏదో ఉండిపోయినట్టు, ఏదైనా మనకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ లేకపోవడం అనమాట. అది ఏం చేయాలో తెలీదు, చాలా టెన్షన్స్ అనమాట చిన్న చిన్న విషయాలకి. అంటే ఒక సిచ్యుయేషన్ వస్తే మనం దాన్ని తట్టుకోలేకపోవడాన్ని యాంగ్జైటీ అంటాం. సో ఇట్లాంటివి అన్నిటికీ ఇది సొల్యూషన్. అదేంటి, కడుపులో ఉన్న బ్యాక్టీరియాకి యాంగ్జైటీకి, బ్రెయిన్లో ఉన్న యాంగ్జైటీకి ఏంటి సంబంధం అని అంటే, గట్ అనేది సెకండ్ బ్రెయిన్. అంటే మన కడుపు బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తుంది. మన బ్రెయిన్ నుంచి ఎట్లాంటి సిగ్నల్ రావాలన్నా మన కడుపులో ఎన్వైర్న్మెంట్ కరెక్ట్గా ఉంటేనే సిగ్నల్స్ కరెక్ట్గా వెళ్తాయి. ఒకవేళ సిగ్నల్స్ తక్కువ వెళ్ళినా, సిగ్నల్స్ ఎక్కువ వెళ్ళినా యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్రలేమి, ఇందాక నేను చెప్పినట్టు సూసైడల్ టెండెన్సీస్, ఎందుకంటే డెసిషన్ తీసుకోలేకపోవడం, అతి కంగారు రావడం అనమాట. ఇంకా లివర్ టాక్సిసిటీ, ఇట్లాంటి ఎన్నో కండిషన్స్కి ఇప్పుడు ఒక రెసిపీ చెప్పబోతున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్గా ఒక
థెరపీ లాగా, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఏంటి అని అంటే క్యారెట్ కాంజీ అంటాం దీన్ని. ఇది ఒక ఫర్మెంటెడ్ డ్రింక్, అంటే పులిచిన డ్రింక్ అనమాట. ఇది చాలా ఈజీ. మీరు డేలో ఒక 5 minutes స్పేర్ చేసుకుంటే అయిపోతుంది రెసిపీ. దాన్ని మనం 3 days ఫర్మెంట్ చేస్తాం. అది ఎలాగో మొత్తం ప్రాసెస్ నేను ఇప్పుడు లైవ్లో డెమాన్స్ట్రేట్ చేస్తాను. మీరు చేసుకొని ఇది తాగితే ఏంటి అంటే, ఇప్పుడు నేను పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు ఎండోస్కోపీ, డైలీ ప్యాంటోప్రోజోల్ ఇట్లాంటివన్నీ స్కిప్ చేయొచ్చు అనమాట, బెటర్ హెల్దీ లివింగ్ కోసం. సో రెసిపీకి వెళ్ళిపోదాము. సో క్యారెట్ కాంజీ రెసిపీ మనం ఇవాళ తెలుసుకుందాము. చాలా సింపుల్, 3-4 ఇంగ్రీడియంట్స్ తోటి 5 minutesలో అయిపోయే రెసిపీ. ఇది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. యాసిడిటీ, స్పెసిఫిక్గా యాసిడిటీ, కొంచెం లివర్ డిటాక్స్ కావాలనుకున్న వాళ్ళు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కడుపుబ్బరము, కొంచెం డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, మానసిక స్థితికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని ఆల్మోస్ట్ వారంలో ఒక 2-3 సార్లు ఆల్టర్నేట్ డేస్ తీసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ ఏంటి అని అంటే క్యారెట్. ఇప్పుడు నేను చెప్పే డ్రింక్ ఒక్కరికి సరిపోతుంది. సో ఒక 2 క్యారెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇది ఆవాల పొడి, ఓకేనా. ఇది పింక్ సాల్ట్. సో పింక్ సాల్ట్ ఎందుకు అంటే, నార్మల్ సాల్ట్ ఏంటంటే రిఫైన్డ్ సాల్ట్ అనమాట. దాంతో కొంచెం కాళ్ళల్లో కానీ చేతులు కానీ వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం నార్మల్ సాల్ట్ వాడితే ఏంటంటే రిఫైన్డ్ కాబట్టి బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పింక్ సాల్ట్ ఎప్పుడు సేఫెస్ట్ అనమాట, లోడెడ్ విత్ మినరల్స్. అందరూ యాక్చువల్లీ యూజ్ చేయాల్సింది పింక్ సాల్టే. ఇంకొకటి ఇదేంటంటే ఓమా అనమాట, ఇది జీలకర్ర. సో ఇవి ఇంగ్రీడియంట్స్. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఏంటి అని అంటే, ఇది ఇది ఏంటంటే ఫర్మెంట్ చేస్తున్నాం. ఫర్మెంటింగ్ అంటే పులుస్తున్నాం అనమాట దీన్ని. అందుకని చెప్పేసి దీనికి ఎట్లాంటి మెటల్కి సంబంధించిన క్రాకరీ వాడకండి. ది బెస్ట్ ఏంటి అని అంటే కుండ, మట్టితో చేసిన కుండ బెస్ట్ ఆప్షన్. దాంతో ఏంటంటే మనకి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది, లోపల ఉన్నది డ్యామేజ్ మనం ఫర్మెంటింగ్ కాబట్టి పాడవకుండా ఉంటుంది అనమాట. ఎందుకనంటే మనం దీన్ని 3 days ఫర్మెంట్ చేస్తామన్నమాట. ఈ డ్రింక్ని, ఈ ఫర్మెంటెడ్ డ్రింక్ని 3 days ఫర్మెంట్ చేస్తాం కాబట్టి మనం మెటల్ కానీ కాపర్, బ్రాస్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే దాని లోపల రియాక్షన్స్ వస్తాయి, అవి మెటల్స్ కాబట్టి. అందుకని మట్టి కుండ ఏంటి అంటే ఉన్న ఫుడ్ని అట్లానే ఉంచుతుంది అనమాట, దాన్ని ఏం డ్యామేజ్ చేయకుండా. అందుకని మట్టి కుండ ఆల్వేస్ మూత ఉన్నది తీసుకోండి. 3 days ప్రాసెస్ కాబట్టి మనం బయట ఏమీ దాని మీద దోమలు అట్లా ఏం వాలకుండా, ఫర్మెంటేషన్కి కూడా ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి, టెంపరేచర్ రావాలి అంటే అది క్లోజ్డ్ ఉంటేనే బెటర్, కరెక్ట్ రెసిపీ అనేది వస్తుంది అనమాట. సో మూతున్న కుండ తీసుకొని ఫస్ట్ ఏం చేసుకోవాలి అని అంటే, ఇది ఒక్కరికి రెసిపీ అనుకున్నాం కదా, ఒక్కరికి సరిపడా. సో 2 carrots, మీడియం సైజ్ 2 carrotsని చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసేసుకోవాలి. ఎందుకు క్యారెట్స్ అని అంటే, క్యారెట్ మనం తిన్నప్పుడు దాని టేస్ట్ స్వీట్గా వస్తుంది కదా, అదేమంటామంటే వెజిటబుల్స్లో ఉన్న న్యాచురల్ షుగర్ అనమాట. అది మన ఫ్రూట్స్లో కానీ దీంట్లో ఉండే షుగర్. సో ఈ క్యారెట్లో ఉండే ఆ షుగర్ బ్యాక్టీరియాకి ఫుడ్ అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, కడుపులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది ఫుడ్ని మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, కరెక్ట్గా మనకి బాడీకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది, ఫైబర్ని బ్రేక్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే, ఆ బ్యాక్టీరియాని మనం ఇక్కడ గ్రో చేస్తున్నాం అనమాట. ఆ బ్యాక్టీరియా ఎప్పుడన్నా సరే ఆ షుగర్ని తిని గ్రో అవుతుంది అనమాట, మల్టిప్లై అవుతుంది. మనకు చాలా బ్యాక్టీరియా కావాలి కదా, లిటరలీ ల్యాక్స్లో. అందుకని ఈ షుగర్ని ఆ బ్యాక్టీరియా తిని ఇక్కడ గ్రో అవుతుంది అనమాట. మనం ఒక ఆర్టిఫిషియల్ మీడియం, ఓకే, ఇదొక చిన్న ఆర్టిఫిషియల్ ల్యాబ్ అనమాట. ఇప్పుడు మనం చేసే న్యాచురల్ ల్యాబ్, ఓకేనా. మైక్రోబయాలజీలో మనం యూజువలీ బ్లడ్ కానీ మూత్రం కానీ ఎగ్జామినేషన్కి ఇచ్చినప్పుడు కల్చర్ ఇంకా సెన్సిటివిటీ టెస్ట్ అంటారు కదా, అక్కడ ఏం చేస్తారంటే ఆ బ్లడ్లో ఉన్న బ్యాక్టీరియాని గ్రో చేసి ఏముంది అని టెస్ట్ చేస్తారు. సిమిలర్గా ఇక్కడ మనం అట్లాంటి ఎన్విరాన్మెంట్లో బ్యాక్టీరియాని మంచిగా గ్రో చేస్తున్నాం. సో క్యారెట్ అయిపోయింది కదా, ఈ షుగర్ బ్యాక్టీరియా ఫీడ్ చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడన్నా సరే పింక్ సాల్టే వాడాలి, పింక్ హిమాలయన్ సాల్ట్ అనమాట. మనం ఏదైతే రెగ్యులర్గా ఇంట్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా, వైట్ సాల్ట్, అదేంటి అంటే రిఫైన్డ్ అనమాట. అందులో ఉన్న అది ఆ కలర్ ఇంకా టేస్ట్ ఎన్హాన్సెస్ కోసమని దాన్ని బాగా రిఫైన్ ప్రాసెస్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్లో ఏంటంటే దాంట్లో ఉన్న మినరల్స్ కానీ దానికి ఉన్న మంచి క్వాలిటీస్ అనేవి పోతాయి. అందుకని బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కాళ్ళు చేతిలో వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మనం పింక్ సాల్ట్ వాడుకున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ లోడెడ్ విత్ మినరల్స్ అనమాట. కాబట్టి ఇది సేఫ్ కూడా, వాపులు అట్లాంటివి రావు, బీపీ ఉన్నా కూడా ఆ బీపీని ఇది ఎఫెక్ట్ చేయదు. సో పింక్ సాల్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆవ పొడి. ఆవాలు ఏంటి అని అంటే ఇందులో చాలా వైటమిన్స్ ఉంటాయి,
సి వైటమిన్ ఉంటుంది, బి ఉంటుంది, B6 ఉంటుంది. ఇది ఇంకా ఈ వైటమిన్ సి ఏంటంటే న్యాచురల్గా మన బాడీలో ఇమ్యూనిటీ ఎన్హాన్సర్ అనమాట. వైటమిన్ సి ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ మంచిగా రోగ నిరోధక శక్తి అంటాం కదా, అది బాగా పెరుగుతుంది అనమాట. సో ఇది ఒక 1/2 టీ స్పూన్. దాని తర్వాత ఓమా, థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓమా ఎందుకు అని అంటే ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మనం తీసుకున్న ఫుడ్ మంచిగా చిన్న చిన్నగా కట్ అయిపోవడానికి అండ్ కడుపుబ్బరము, అసిడిటీ అట్లాంటివి రాకుండా ఉండడానికి ఓమా చాలా జీర్ణక్రియకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలి. ఇది మన 4th ఇంగ్రీడియంట్ వచ్చి ఆప్షనల్, ఎందుకంటే ఓమ వేస్తున్నాం కదా. ఒకవేళ జీలకర్ర కొంచెం చాలా ఇబ్బంది ఉంది, వయసు కొంచెం పైబడిన వాళ్ళు ఉన్నారు, చాలా ప్రాబ్లంగా ఉంది, ఎప్పుడు తిన్నా కూడా అది గొంతులో ఇరికినట్టుగా ఉంది, పుల్లటి దేపులు వస్తున్నాయి, కొంచెం సెవియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు జీలకర్ర వాడుకోవచ్చు. ఇది జీలకర్రని ఇంగ్లీష్లో క్యూమిన్ అని అంటాం అనమాట. క్యూమిన్ అంటే దాని అర్థమే దట్ విచ్ హెల్ప్స్ ఇన్ ఆర్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్ అనమాట. అంటే మన జీర్ణక్రియకి సంబంధించిన ఒక మెడిసిన్ లాంటిది అనమాట. ఇది న్యాచురల్ మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. జీలకర్ర ఉత్త వాటర్లో వేసుకొని తాగినా కూడా మన ఆటోమేటిక్గా ఒక్క రోజులోనే మన డైజెషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ థింగ్ ఇది. సో ఇది ఒక 1/2 టీ స్పూన్. సో ఇవన్నీ వేసేసిన తర్వాత వాటర్, ఓకేనా, ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టు మనం ఒక ఆర్టిఫిషియల్ మీడియం క్రియేట్ చేస్తున్నాం అనమాట ఆ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి. అది మంచి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనకి. ఒక్కసారి దీన్ని ఇట్లా మిక్స్ చేసేసుకొని ప్రాపర్గా. ఇంకోటి ఏంటి అంటే మనం ఇందాక ఇవన్నీ హర్బ్స్ అనమాట, ఇవి కొంచెం మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తాయి. ఇప్పుడు మనం తీసుకుంటున్న కాంజీవి మంచి బ్యూటిఫుల్గా ఆ సాల్ట్, ఆ జీలకర్రది కొంచెం ఆ టేస్ట్ అంతా మంచిగా మనకి తాగడానికి ఇబ్బంది ఉండకుండా హాయిగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇట్లా మూత పెట్టేసి దీన్ని కదల్చకుండా ఒక 3 days ఒక వార్మ్ ఒక మూలకి, ఒక రూమ్ టెంపరేచర్లో ఒక మూలకు పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టడం అట్లాంటివి చేయొద్దు. ఇంకా కుదిరితే కొంచెం ఇంటి బయట డోర్ బయట కదిలించకుండా ఒక 3 days దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక 3 days, ఈ 3 daysలో ఆ బ్యాక్టీరియా అనేది ఆ షుగర్ని తినుకుంటూ మంచిగా గ్రో అవుతుంది అనమాట. మనకు ఒక వారానికి సరిపోయే బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అప్పుడు ఆ తర్వాత మనం దీన్ని ఒక గ్లాస్లో తాగడం ఎట్లా అంటే 3 days తర్వాత రెడీ అయిపోతుంది కదా మనకి డ్రింక్, తీసేసుకొని జల్లెడ పట్టేసుకోండి ఆ డ్రింక్ని, స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి, అది కూడా గ్లాస్ మెటీరియల్ గ్లాస్లోకే తీసుకోండి. స్టీల్ కానీ మళ్ళీ కాపర్ కానీ బ్రాస్ అట్లాంటివి తీసుకోదు, ఎందుకంటే ఇది ఒక పుల్చబడిన డ్రింక్, ఫర్మెంటెడ్ డ్రింక్. సో దానికి రియాక్టింగ్ కెపాసిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మెటల్ తీసుకున్నప్పుడు పాడవుతుంది ఖచ్చితంగా. సో ఇట్లా గ్లాస్ ఏంటంటే ఆ డ్రింక్ని అట్లానే ఉంచుతుంది, రియాక్షన్స్ ఉండవు. సో మనకి ఆ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. మనం ఆ డ్రింక్ని మీరు పడిగడుపున తాగొచ్చు, లేదంటే మధ్యాహ్నం తినే ఒక గంట ముందు, మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఒక గంట ముందు తీసుకుంటే ఏంటి అని అంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మనం తీసుకున్నది బెటర్గా బాడీ తీసుకుంటుంది అనమాట, అబ్జార్బ్ అవుతుంది అనమాట, అసిమిలేషన్ అవుతుంది ప్రాపర్గా. అందుకని మనం ఏ మీల్ అన్నా తీసుకుని రోజుకి ఒక్కసారి ఒక గంట ముందు తీసుకోండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు. బీపీ, షుగర్, యాసిడిటీ, కొంచెం అల్సర్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడేవాళ్ళు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఏ ఏజ్ గ్రూప్స్ అన్నా ఆడ మొగ అందరూ దీన్ని హ్యాపీగా కన్జ్యూమ్ చేసుకొని హెల్దీగా ఉండొచ్చు. సో అది క్యారెట్ కాంజీ అనమాట. సో అందరూ తప్పకుండా దీన్ని ట్రై చేసి హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.